హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక చూడండి చపాతీ అయితే ఎట్లా పొంగుతుందో. మట్టి పేర్లం ఇది. ఒక కప్పు ఏమో మిల్లెట్స్ పిండి, 2 కప్పులేమో గోధుమ పిండి. అచ్చం మిల్లెట్స్ తోటి రొట్టె చేస్తే రాదు కాబట్టి మనం చపాతీలాగా ఈజీ పద్ధతిలో చేసుకోవాలనేసి ఇట్లయితే చేస్తాను నేను ఎప్పుడు. జొన్న పిండి ఉంటే జొన్న పిండి, లేకపోతే మిల్లెట్స్ పిండి ఉంటే అన్ని మిల్లెట్స్ కలిపి కడిగి గాలించి ఎండబెట్టి పిండి పట్టించి అదొక కప్పు. ఆశీర్వాద్ కానీ అన్నపూర్ణ కానీ ఇదొక 2 కప్పులు వేస్తే ఇట్లా చూడండి ఎట్లా పొంగుతుందో. చపాతీ బాగా పొంగుద్ది, చాలా బాగుంటుంది టేస్ట్. మట్టి పేన మీద చేసిన చపాతీలు, మధ్యాహ్నం వండిన సొరకాయ కూర, ఈరోజు నైట్ డిన్నర్. బాగా పొంగుతుంది, చాలా బాగుంటుంది. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.